ఇప్పుడు ఎక్కడ నలుగురు కూడినా ఉచిత పథకాల మీదనే మాట్లాడుకుంటురులా. మా ఆడవాళ్ళైతే మంచిగా పెట్టిండు రేవంత్ సార్ ఉచిత బస్సు పథకం అని సంబురం కొద్ది చెప్పుకుంటుర్రు. ఇంకొందరైతే ఒక అడుగు ముంగటికేసి ఆటోలలో కూడా ఫ్రీ నట కదా అని అనుకుంటుర్రు. మస్తు గమ్మత్తుగా నడుస్తున్నది. ఇగో గీడో బల్లే ఓ బుజ్జైతే ఉచితం కోసం డైరెక్ట్ సీఎం రేవంత్ సార్కే లేఖ రాసింది. ఎందుకంటే ఉచితము ఉచితము అంటే ఉచితంగా ఇచ్చేటందుకు ఇంకేమున్నది. ఓ పక్క ఉచిత బస్సులు తిరగనే పట్టే, ఇంకో పక్కనేమో 200 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇయ్యనీకి సర్కార్ రెడీగానే పట్టే అని అనుకుంటుర్రు కదా. కానీ ఇగో ఆదిబట్ల సర్కార్ బళ్ళ చదువుతున్న గీ బుజ్జి బళ్ళన్నిటికీ ఉచిత కరెంట్ ఇయ్యాలే సారు అని సీఎం రేవంత్ సార్కి రాసింది ఉత్తరం. స్వయంగా చేత్తోటి రాసి పోస్ట్ డబ్బాల వేసింది బుజ్జి ఉత్తరం ముక్క. చూడుర్రే ముఖ్యమంత్రి సార్ కు నమస్కరించి ఎంత గౌరవంతో రాసిందో. ఇక వట్టిగా ఉత్తరం రాస్తే ఎట్లా అని అనుకున్నదో ఏమో. మొదలు సీఎం గా ఎన్నికైనందుకు రేవంత్ సార్ కు శనార్థులు చెప్పింది. అటెంక కొస్సాకర్కు బళ్ళన్నిటికీ పుఖ్యానికే కరెంట్ ఇయ్యాలే అన్నట్టు రాసుకుంటా మనవి చేసింది. ఏమైనా సర్కార్ బళ్లను ఎలుగులో చేసేటందుకు మంచి ముచ్చటే అడిగింది సిటిషెల్లే. కానీ ఉచిత కరెంట్ కు బదులు పాడైన బళ్ళన్ని మంచి చేయాలి అని కోరేదుండే. కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందించమని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. సరే ఏమైనా చిట్టి బుర్ర పెద్ద ఆలోచనే చేసింది. ఆదిబట్ల సర్కార్ బడ్ల 5వ క్లాస్ చదువుతున్నదట ఎన్ అంజలి అనేటి గి బుజ్జి. ఇంతకు ఇప్పుడు ఉండుండి గిట్లెందుకు అడిగింది గి బుజ్జి అని అనుకుంటున్నారు కదా. బుధారం షెల్ల పుట్టిందనమాట. అందుకే గిట్ల ఓ మంచి కార్యం ముంగటేసుకుందన్నట్టు. ఏమైనా ఇప్పుడు పొల్లగాండ్లకు ఏం తెలియదు అనుకుంటే పొరపాటే. మంచి ముచ్చట్లు అన్నీ తెలుసుకుంటుర్రు. మంచేదో షేడేదో తెలుసుకొని నడుచుకుంటుర్రు. అట్లనే గి షెల్లి కూడా.